అందరికీ నమస్కారం. మై డియర్ స్టూడెంట్స్, మీ అందరికీ ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ తరఫున స్వాగతం, సుస్వాగతం. డియర్ స్టూడెంట్స్, ఈరోజు ఈ దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ వాళ్ళ యొక్క రాష్ట్ర భాషా లెసన్ అంధేరీ నగరి లెసన్ చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వినండి. సాధారణంగా అంధేరీ నగరి అంటే ఏంటి, అసలు ఆ నేమ్ ఎట్లా వచ్చింది అనేది మనం జాగ్రత్తగా డిస్కస్ చేద్దాం. అంధేరీ నగరి అంటే చీకటి రాజ్యము, చీకటి నగరము. అంధేరీ నగరి అంటే చీకటి నగరము. మరి దాన్ని చీకటి నగరం అని ఎందుకు అన్నారు, ఏ ఉద్దేశంతో అన్నారు, ఎందుకు అనాల్సి వచ్చిందనే విషయం మీద ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇది ఒక నాటకం. ప్రముఖ నాటకాలు రాసేటువంటి కవి, మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి కవి శ్రీ భారతేందు హరిశ్చంద్ర గారు దీన్ని రాశారు. జాగ్రత్తగా మనం గమనించినట్లయితే అంతటి ప్రఖ్యాత కవి, నాటకకారుడు అయినటువంటి శ్రీ హరిశంకర్ భారతేందు హరిశ్చంద్ర గారు నాటకాలకు పునాది రాయి అంటారు ఆయన్ని. నాటకాలు చాలా బాగా రాసే వ్యక్తుల్లో ఈయన పేరుని ప్రసిద్ధిగా తీసుకుంటూ ఉంటారు. అందులో భాగంగా ఈ యొక్క అంధేరీ నగర్ నాటకం రాశాడు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పాత్రలు ఏమేమి ఉంటాయో ఇక్కడ జాగ్రత్తగా వినండి. మహంత్ అనేటువంటి ఒక గురువు ఉంటాడు. గురుగారి పేరేంటి? మహంత్. నారాయణ దాస్, గోవర్ధన్ దాస్ అని ఇద్దరు శిష్యులు ఉంటారు. నారాయణ దాస్, గోవర్ధన్ దాస్ అనే శిష్యులు ఉంటారు. వాళ్ళే కాకుండా కుంజడీన్, హల్వాయి, రాజా, ఫర్యాది, కల్లు బనియా, కారీగర్, చూనేవాలా, బిస్తి, కసాయి, గడరియా, కొత్వాల్, సిపాయి, వీళ్ళందరూ కూడా పాత్రల్లో ఉంటారు. వీళ్ళ పాత్రలు కంపల్సరీగా ఉంటాయి దీంట్లో. వీళ్ళ పాత్రకు అనుగుణంగా వీళ్ళు వస్తూ ఉంటారు. మనం కనుక కొంచెం జాగ్రత్తగా ఆలోచించి తెలుసుకున్నట్లయితే ఈజీగా మనకు అర్థమైపోతుంది. శహర్ సే బాహర్ సడక్. షహర్ అంటే సిటీ. సిటీ కంటే ముందులో ఒక రోడ్డు మీద, సడక్ అంటే రోడ్డు. महंत जी और दो चेले बातें कर रहे थे. ఊరు రాకముందు గురువుగారి యొక్క ఇద్దరు శిష్యులు మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నారు. మహంత్ గురువుగారు మాట్లాడుతున్నారు. बच्चा नारायण दास, यह नगर तो दूर से बड़ा सुंदर दिखाई पड़ता है. देख, कुछ भिक्षा मिले तो भगवान को भोग लगे. మహంత్ గురువుగారు వాళ్ళ శిష్యుని అంటున్నాడు, నాయన నారాయణ దాస్, ఈ ఊరు దూరం నుంచి చూస్తుంటే చాలా అందంగా కనిపిస్తుంది. భగవంతుడి దయతో ఈ ఊళ్ళో మనకు భిక్ష దొరికితే బాగుండు అని చెప్పి అంటాడు. ఆ పురాతన కాలంలో గురు శిష్యులు భిక్షాటన చేసే వాళ్ళ కడుపు నింపుకునేవాళ్ళు. చదువుకోవటంలో అప్పుడులోనే బాగా చదువు వస్తుంది అని చెప్తూ ఉంటారు. नारायण दास, गुरुजी महाराज, नगर तो बहुत ही सुंदर है, पर भिक्षा भी सुंदर मिले तो बड़ा आनंद हो.
వాళ్ళ శిష్యుడైనటువంటి నారాయణ దాస్ అంటున్నాడు, గురువుగారు మీరు చెప్పింది నిజమే, ఈ ఊరు చాలా అందంగా కనిపిస్తుంది. భగవంతుడి వల్ల భిక్ష కూడా బాగా వేస్తే బాగుండు, మనం ఆనందంగా ఉండొచ్చు అంటాడు. మరి దానికి గురువు ఏమంటాడో చూడండి. महंत बच्चा गोवर्धन दास तू पश्चिम की ओर जा और नारायण दास पूर्वी की ओर जाएगा. మరి ఇంకో స్టూడెంట్ ఉంటాడు కదా గోవర్ధన్ దాస్. గురువుగారు అంటున్నారు మహంతి గారు, నాయన గోవర్ధన్ దాస్ నువ్వు పశ్చిమ దిశగా వెళ్ళు, నారాయణ దాస్ తూర్పు దిశగా వెళ్తాడు. ఎందుకు? భిక్షాటన చేయడానికి. गोवर्धन दास जाता है. बाजार में गोवर्धन दास एक साग सब्जी की दुकान के सामने खड़ा है. గోవర్ధన్ దాస్ గారు ఆ యొక్క శిష్యుడు ఆ ఊరిలో ఒక సైడు సబ్జీ మండీ దుకాన్ అంటే కూరగాయలు అమ్మబడే ఒక దుకాణం ముందు నుంచున్నాడు. गोवर्धन दास कुछ दिन से क्यों भाजी क्या भाव है? कुछ दिन बाबा जी सब भाजी टके शेर. गोवर्धन दास सब भाजी टके शेर वह बड़ा आनंद है. यह सभी चीज़ टके शेर. हलवाई के पास जाकर, क्यों भाई हलवाई मिठाई क्या भाव? टके शेर वह बड़ा आनंद है. सब टके से. बच्चे क्यों बच्चा इस नगरी का नाम क्या है? अंधेरी नगरी. ఆయన దుకాణం దగ్గరికి వెళ్ళి, బాబు ఈ యొక్క గోంగూర కట్టలు ఎంత అంటే మొత్తం టకేసేర్ అంటాడు. మరి హల్వాయి దగ్గరికి వెళ్ళి ఎంత అంటే టకేసేర్ అంటాడు. ప్రతి వస్తువు కూడా టకేసేర్ అంటారు. వా చాలా బాగుందయ్యా, ఈ ఊరు పేరు ఏంటి అని అడుగుతాడు ఆ యొక్క గోవర్ధన్ దాస్ శిష్యుడు. మహంత్ గురువుగారి శిష్యుడు ఒక శిష్యుడు. అంధేర్ నగరి అంటారు. అంధేర్ నగరి చీకటి నగరము. గోవర్ధన్ దాస్ और राजा का नाम क्या है? అన్బూజా రాజా. హల్వాయి అమ్మేవాడు అని చెప్తున్నాడు అన్బూజా రాజా. ఈ రాజ్యానికి రాజు ఎవరయ్యా అంటే అన్బూజా రాజా. వాహ్ వాహ్. గోవర్ధన్ దాస్కి ఏం అర్థం కాక వాహ్ వాహ్ అంటాడు. अंधेर नगरी अनबूझा राजा टकेसेर भाजी टकेसेर ख्वाजा. तो बाबा जी कुछ लेना हो ले लो. बच्चा भिक्षा मांगकर 7 पैसे लाया हूँ, 3.5 सेर मिठाई दे दे. महंत जी और नारायण दास एक ओर से आते ही और दूसरे ओर से गोवर्धन दास आता है. 7 పైసలు తెచ్చారయ్యా, అడుక్కొని 3 కేజీలు సంథింగ్. ఇక్కడ 7 पैसे लाया हूँ, 3.5 సేర్ 3.5 కేజీలు దాదాపుగా మిఠాయి ఇవ్వమని చెప్పి అడుగుతాడు. తీసుకొని ఒక్కరి నుంచి గోవర్ధన్ దాస్ వస్తాడు, ఇంకొకరి నుంచి నారాయణ దాస్ వస్తాడు. గురువుగారు అడుగుతున్నారు, बच्चा गोवर्धन दास क्या भिक्षा लाया? गठरी तो भारी मालूम पड़ती है. నాయనా గోవర్ధన్ దాస్ ఏం తెచ్చావు తినటానికి? మూట చూస్తే చాలా వజన్గా ఉంది, ఎక్కువగా ఉంది అని అంటాడు. గోవర్ధన్ దాస్ गुरुजी महाराज 7 पैसे भीख में मिले थे, उसी से 3.5 सेर मिठाई मोल ली है. భీక్ మాంగ్నా అంటే అడుక్కోవటం, భిక్షాటన చేయటం. భిక్షాటన చేయంగా 7 పైసలు వచ్చినాయి. ఆ 7 పైసలతోటి 3.5 కేజీలు మిఠాయి తెచ్చాను గురువుగారు అంటాడు. महंत बच्चा नारायण दास ने मुझसे कहा था कि
यह सब चीज़ें ठगेसर मिलती है, तो मैंने इसकी बात का विश्वास नहीं किया। बच्चा, यह कौन सी नगरी है और इसका कौन सा राजा है जहाँ टकेसर भाजी और टकेसर खाజా మిల్తా है? మహంతి గురుగారు అడుగుతున్నారు, నాయన ఇది ఏ ఊరు, ఏ రాజ్యము, ఇక్కడ ప్రతిదీ కూడా టకేసే దొరుకుతుంది అంటే దానికి ఆన్సర్ గోవర్ధన్ దాస్ ఏం చెప్తున్నాడో విందాం. ఈరోజుతో ఈ యొక్క లెసన్ని కంప్లీట్ చేస్తున్నాను. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. థ్యాంక్ యూ.